శర్మ బ్రో ఎన్నిసార్లు కొట్టినా చావని పాము డిఫరెంట్ గా బ్రో. ఉంటది. అంటే శర్మ బ్రో పాము అన్నమాట ఇప్పుడు. కాదు, ఎన్ని సార్లు కొట్టినా చావని పాము, మామూలు పాము కాదు. ఏంది బ్రో అలా అంటారు? మనోడు అన్ని చెప్పేసుకుంటారు. ఓ మన ఇద్దరం ఉంటే ఒకరిని గ్రానైట్ తోటి ఒకరిని అక్కడ ఉన్నాడు ఇక్కడ. ఏ బ్రో మా దగ్గరికి వచ్చేసింది. గుర్తులేదు. పక్కనే ఉన్నాను. ఓడియం బ్రో. ఎక్కడ? బయటకి అంటే వెళ్ళిన బ్రో పాపం బ్రో. వెళ్ళిపోయారు మీరు. బయటికి వెళ్ళిన బ్రో అంతే. పాపం బయటికి హెల్కెట్ అయితే ఉన్నాయి. హెల్కెట్ అక్కడికి రానా బ్రో. అది కరెక్ట్. యుద్ధంలో వీరుడే మరణిస్తే ఇంకేముంటది చెప్పండి, అంతే కదా. యూట్యూబ్ క్రియేట్ చేయండి బ్రో. ముగ్గురు ESPN ప్లేయర్స్ ఉన్నారు కదా, బ్రో మీరే క్రియేట్ చేయండి. కాదు బ్రో, లైట్ మా శర్మ బ్రో ఉండని బ్యాక్గ్రౌండ్ లా KGF పాట పెట్టుకుని వస్తున్నా బ్రో. ధీరా ధీరా అని అయిపోగానే ధీరనే. గుమ్ము గుమ్ము అంటాడు చూడు బ్రో. ఫస్ట్ పార్ట్ లో బ్రో, బ్రో ఫస్ట్ పార్ట్ లో KGF ఫస్ట్ పార్ట్ లో వాడిని ఒక తలకాయ కాలు కిందికి ఎలా తీస్తాడు బోట్లలో వస్తుంటే, వాడిని చూడంగానే గుమ్ము గుమ్ము అంటారు కదా బండ్లు. అలా శర్మ బ్రో కాగానే గుమ్ము గుమ్ము అని వెనక్కి చూపిస్తే క్రియేట్ చేస్తారా? అది ఎలా చేద్దాం బ్రో. తెలీదు. కాదు బ్రో, శర్మ బ్రోకి ఒక తెలియని విద్య ఏమైనా ఉందంటే ఇక్కడ జాలి ఎలా చూపించాలో ఎనిమిస పట్ల అది తెలియదు. జాలి లేకుండా కూడా అదే ఎనిమిదికి టీం ఎత్తుకొని